వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ప్రస్తుతం అమెరికాలో ఉండడం మరియు టైం జోన్ వ్యత్యాసం కారణంగా వీడియోను సమయానికి అప్లోడ్ చేయలేకపోయాను. ఈ ఆలస్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. మీ సహనానికి, నిరంతర సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం, ఎవరికి తమ స్వంత ప్రయత్నాల ద్వారా విజయం సాధించే శక్తి ఉంటుంది అనే అంశం. ముఖ్యంగా ఒక వ్యక్తి తన స్వంత ప్రయత్నాల ద్వారా విజయం సాధించే శక్తి కలిగి ఉండడం ఒక భాగ్యం, అదృష్టం. మన జీవితంలో మనం చేపట్టే అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలి అంటే జాతకంలో గ్రహాల సపోర్ట్ ఉంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇందులో మొదటిగా పేర్కొనబడే గ్రహం లగ్నాధిపతి మరియు ఆలోచనలను వ్యక్తపరిచేది పంచమాధిపతి. సో లగ్నాధిపతి, పంచమాధిపతి మిత్రస్థాయి కంటే తక్కువ కాకుండా కలిసి ఉండాలి. మరియు లగ్నానికి 10వ స్థానాధిపతి స్వంత రాశి, ఉచ్చస్థితి, మూల త్రికోణ బలం, ఈ మూడింటిలో ఏదైనా ఒక బలాన్ని పొంది ఉంటే ఆ వ్యక్తి తన స్వంత ప్రయత్నాల ద్వారా విజయం సాధించే శక్తిని కలిగి ఉంటారు. వీళ్ళు అనుకున్న పనిని సాధించకుండా వదలరు. వాళ్ళ స్వంత వ్యవహారాలు ఒక ప్రణాళిక ప్రకారం వేసుకొని సాధించే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇందులో లగ్నాధిపతి సాధించాలనే సామర్థ్యాన్ని, పంచమాధిపతి మన కోరికలను తీరుస్తారు. పంచమ స్థానమని పూర్వ పుణ్యస్థానంలో మన ఆలోచనలు, ప్రేమ, సంపద, పిల్లలు, గౌరవం, ఇలా అనేక విషయాలు ఉంటాయి. ఇందులో పంచమాధిపతి మన కోరికలు తీరుస్తారు. 10వ స్థానాధిపతి వీటిని జయించడానికి సహకరిస్తారు. అప్పుడు ఈ 3 గ్రహాలు మంచి స్థితిలో ఉండడం చాలా ముఖ్యం. ఇక మేష లగ్నానికి రవి, కుజులు మిత్రక్షేత్రాలలో బలంగా ఉండాలి. శని భగవానుడు స్వంత రాశి, ఉచ్చం, మూల త్రికోణ బలాన్ని పొంది ఉండాలి. ఇది జీవితంలో విజయం సాధించడానికి సహాయపడే జాతకంగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు రవి, కుజులు గురువు యొక్క స్థానమైన ధనుస్సులో మిత్రస్థానమనే స్థితిలోనూ, 10వ స్థానాధిపతి అయిన శని భగవానుడు సప్తమ స్థానమనే తులలో ఉచ్చం, దిగ్బలం అనే స్థితిలో ఉండడం, అప్పుడు 10వ స్థానాధిపతి బలంగా ఉన్నారు. లగ్నాధిపతి, పంచమాధిపతి మిత్రక్షేత్రంలో మంచి స్థితిలో ఉన్నారు. ఇది జీవితంలో తన స్వంత ప్రయత్నాలతో విజయం సాధించే జాతకం. వృషభ లగ్నానికి శుక్రబుధులు మిత్రక్షేత్రంలో ఉండాలి. 10వ స్థానాధిపతి శని భగవానుడు బలంగా ఉండాలి. అంటే లగ్నంలోనే బుధుడు, శుక్రుడు కలిసి ఉండడం. ఇందులో బుధుడు దిగ్బలాన్ని పొందుతారు. లగ్నాధిపతి శుక్రుడు స్వంత రాశి అనే స్థితిని, 10వ స్థానమైన కుంభంలో శని స్వంత రాశి అనే స్థితిని పొందడం అని అర్థం. గ్రహస్థితి ఎలా ఉండాలి అనే దానికోసం వివరిస్తున్నాను. ఇక మిథున లగ్నానికి కూడా ఇదే కాన్సెప్ట్. బుధుడు, శుక్రుడు బలమైన స్థితిలో ఉండడం, 10వ స్థానాధిపతి గురువు స్వంత రాశి, దిగ్బలం, ఉచ్చం, మూల త్రికోణ బలాన్ని పొంది ఉండాలి. కర్కాటక లగ్న జాతకులకు లగ్నాధిపతి చంద్రుడు, కుజుడు మంచి స్థితిలో ఉండాలి. అంతేకాక 10వ స్థానాధిపతి కూడా కుజుడే అవ్వడం వల్ల కుజుడికి స్వంత రాశి, దిగ్బలం, ఉచ్చం, మూల త్రికోణ బలం కలిగి ఉంటే చాలు. ఇది జీవితంలో అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసే జాతకంగా పేర్కొనవచ్చు. ఇక సింహ లగ్నానికి రవి, గురువులు మంచి స్థితిలో ఉండాలి. 10వ స్థానాధిపతి శుక్రుడు బలంగా ఉండాలి. కన్యా లగ్నానికి బుధుడు మరియు శని భగవానుడు బలమైన స్థితిలో ఉంటే చాలు. ముఖ్యంగా శని పాలిత లగ్నాలకు బుధుడు, శుక్రుడు, శని భగవానుడు వీళ్ళు ముగ్గురు మంచి స్థితిలో ఉన్నారంటే చాలు, ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. తులా లగ్నానికి సంబంధించినంత వరకు శుక్రుడు, శని భగవానుడు మంచి స్థితిలో ఉండి 10వ స్థానాధిపతి చంద్రుడు దిగ్బల స్థితిలోనో, స్వంత రాశిలోనో
ఉచ్చస్థితిలోనో అమరి ఉండడం అద్భుతమైన వ్యవస్థ అని చెప్పవచ్చు. వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి గురు భగవానుడు మిత్రక్షేత్రంలో ఉండడం, 10వ స్థానాధిపతి రవి బలంగా ఉండడం అవశ్యం. ధనుస్సు లగ్న జాతకానికి గురువు కుజుడు మిత్రస్థాయికి తగ్గి ఉండకూడదు. 10వ స్థానాధిపతి బుధుడు బలమైన స్థితిని పొంది ఉండడం అవశ్యం. ఉదాహరణకు ఇదే ధనుస్సు లగ్న జాతకం గురువు కుజుడు సింహంలో అతిమిత్ర స్థితిలో అమరి ఉండడం, 10వ స్థానంలో రవి బుధుడు దిగ్బలంలో ఉండడం ఇది జీవితంలో విజయం సాధించే జాతకం. మకర లగ్నానికి సంబంధించినంత వరకు శని భగవానుడు శుక్రుడు మిత్రస్థితిలో ఉండడం, అంతేకాక శుక్రుడే 10వ స్థానాధిపతి కాబట్టి శుక్రుడు స్వంత రాశి ఉచ్చం మూల త్రికోణ బలాన్ని కలిగి ఉంటే చాలు. కుంభలగ్న జాతకులకు బుధుడు శని భగవానుడు మిత్రస్థానంలో అమరి ఉండాలి. 10వ స్థానాధిపతి కుజుడు బలమైన స్థితిలో ఉండడం అవశ్యం. ఇక చివరిగా మీనలగ్న జాతకులకు గురువు చంద్రుడు మిత్రస్థితిలో అమరి ఉండడం, 10వ స్థానాధిపతి కూడా గురు భగవానుడే కావడం వలన గురు భగవానుడు మంచి స్థితిలో అమరి ఉండడం అవశ్యం. సో లగ్నాధిపతి, పంచమాధిపతి మరియు 10వ స్థానాధిపతి బలమైన మంచి స్థితిలో అమరి ఉన్న జాతకులు జీవితంలో తమ స్వంత ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.